హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. నేను మీ రాకేష్. ఈరోజు అంటే నిన్న మేడ్చల్ జిల్లాలోని కీసరా ప్రాంతంలో ఒక నకిలీ వెటర్నరీ డాక్టర్ ఏదైతే నిన్న మనం ఒక ప్రధాన మీడియా ఛానల్లో చూసినట్టుగా మేడ్చల్ పోలీసులు డీసీపీ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి రైడ్ ఏదైతే ఉందో రైడ్కు సంబంధించినటువంటి విషయంలో 180 ప్యాకెట్లకు సంబంధించినటువంటి రక్తాన్ని వాళ్ళు నిన్న చూడడం జరిగింది. మనం దానికి సంబంధించిన విషయంలో నిన్న అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పినటువంటి కథనం ప్రకారం ఎవరైతే కలేబాలకు అంటే ముందుగా మన మటన్ సెంటర్లో కోయడానికి సిద్ధంగా అవుతున్నటువంటి మేకలు గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ మేకలు గొర్రెల నుండి రక్తం సేకరించడం అనేది నకిలీ వెటర్నరీ డాక్టర్ చేస్తున్నటువంటి దందా మనం నేను చూడడం జరిగింది. అయితే ఈ నకిలీ వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కీసర ప్రాంతంలో సేకరించిన రక్తం ఎటు వెళ్తుంది అనే విషయాన్ని నిన్నటి నుండి అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ పోలీసులు కానీ లేదంటే మిగతా రంగాలకు సంబంధించిన వాళ్ళు కానీ చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కాచిగూడ ప్రాంతంలో నకిలీ అంటే ఆ మేకల నుండి గొర్రెల నుండి తీసినటువంటి రక్తం వాళ్ళు ఒక ప్రైవేట్ ఇంట్లో దాన్ని అంటే దొరకబడినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే ఇక్కడ ఇప్పుడు రైడింగ్ జరుగుతూ ఉంది లోపల. నిన్న మనం TV9 కేంద్రంగా చూడడం జరిగింది. TV9 కేంద్రంగా మరి అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ పోలీసులు నిన్న ఇద్దరు కలిసి చేసినటువంటి రైడింగ్లో పూర్తి స్థాయిలో గొర్రెలు మేకల నుండి అది కూడా ఆ రక్తాన్ని సేకరించిన తర్వాత గొర్రెలు మేకల నుండి సేకరించిన రక్తాన్ని మానవ రక్తంగా వాళ్ళు అమ్మేటువంటి ప్రయత్నం, దాదాపు ఒక ప్యాకెట్ను 5,000 రూపాయలకు వాళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా మనం నిన్న వార్తలో చూడడం జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో ఈ దందా ఎప్పటి నుండి జరుగుతుంది, ఎన్ని రోజుల నుండి జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఈ గొర్రెలు మేకల నుండి సేకరిస్తున్నటువంటి రక్తాన్ని నిజంగానే మానవులకు ఎక్కిస్తూ ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది అనే విషయం పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నటి నుండి జరుగుతున్నటువంటి ఈ సెర్చ్లో ఈ రోజైతే కాచిగూడలో ఒక ఇంట్లో ఈ రక్తాన్ని దాచిపెట్టినట్టుగా పోలీసులు అయితే చూడడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా అధికారులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వైద్య అధికారులు కూడా రావడం జరిగింది. మరి ఏం జరిగింది నిజంగా ఆ కీసర్లో వాళ్ళు సేకరించినటువంటి రక్తం ఏదైతుందో ఆ కీసర్లో సేకరించినటువంటి రక్తం ఏదైతుందో దాదాపుగా నిన్న వాళ్ళు సేకరించినటువంటి రక్తం 500 ప్యాకెట్లకు పైగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు జరుగుతున్న రైడ్లో కూడా ఎంత అంటే దాన్ని తప్పకుండా కోల్డ్ స్టోరేజ్ లాంటి వాటిలో రక్తాన్ని శుభ్రపరచడమో లేదంటే రక్తాన్ని దాచిపెట్టడం చేయాలి. మరి ఇప్పటివరకు అయితే ఇలా ఇక్కడ కనబడుతున్నటువంటి కేంద్రంలో అయితే ఈ ఇంట్లో మాత్రం అలాంటి ఏం కనబడట్లేదు. మరి ఇక్కడ సేకరించినటువంటి రక్తాన్ని దాదాపు నిన్న అక్కడ మనం పట్టుకున్నదే 500 ప్యాకెట్ల పైగా ఉండేదంటే మరి ఈరోజు ఎంత శాతం రక్తము ఇక్కడ ఉందనేది మాత్రం ఇప్పటివరకు అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికీ మరి ఇక్కడ నిజంగానే దాన్ని కోల్డ్ స్టోరేజ్లోనే పెట్టడం జరిగిందా లేకపోతే అది దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఫ్రీజర్ లాంటివి ఆ బాక్సులు ఏమైనా ఏర్పాటు చేసి ఆ రక్తాన్ని ఇక్కడ దాచిపెడతా ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది, ఇంత గుట్టుగా రక్తం సేకరణ అది కూడా పశువుల నుండి సేకరించిన రక్తాన్ని ఈ ముఠా ఏదైతుందో ఈ ముఠాకు సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది, ఆ వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నకిలీ వెటర్నరీ డాక్టర్ అనే విషయం కూడా నిన్న అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పడం జరిగింది. మరి నకిలీ వెటర్నరీ డాక్టర్ మేకల నుండి రక్తాన్ని సేకరించడము లేదంటే గొర్రెల నుండి రక్తం సేకరించడం, ఎక్కడైతే మటన్ షాపులు ఉన్నాయో ఆ మటన్ షాపులకు సంబంధించిన వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఎవరైతే ముఖ్యంగా ఆదివారంకు సంబంధించిన విషయంలో శనివారం ఆదివారం ఎక్కువగా మటన్ను అమ్ముడు పోయేటువంటి సమయాలలో వీళ్ళు ముందు రోజు బలి ఇచ్చేటువంటి అంటే మటన్ కడియడం కోసం ముందు ఏదైతే ఆ గొర్రెల్ని మేకల్ని సిద్ధంగా చేసుకుంటారో ఆ మేకల్ని గొర్రెల్ని ఈయన వెటర్నరీ డాక్టర్ గారు ఆ రక్తాన్ని రక్తనాళాల ద్వారా రక్తాన్ని తీసుకొని ప్రత్యేకమైనటువంటి ప్యాకెట్లలో ఏ విధంగా అయితే మనుషుల నుండి రక్తం మనకు ఆసుపత్రుల్లో మనం చూసినప్పుడు రక్తం ఎవరైనా డొనేట్ చేయడానికి వెళ్తే ఏ విధంగా అయితే రక్తాన్ని సేకరించి హ్యూమన్ బ్లడ్ ప్యాకెట్లలో స్టోర్ చేస్తారో అదేవిధంగా మేకలను గొర్రెలను సేకరించిన రక్తాన్ని కూడా వీళ్ళు సేమ్ హ్యూమన్ బ్లడ్ ప్యాకెట్స్లలో సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది.
రఘుని ఒక లోగో ఆడుకొని పెట్టుకోవాలి. అయిపోయింది లైట్ ఇస్తాను. లో జరిగినటువంటి గొర్రెల మేకల పెంపు దానికి సంబంధించినటువంటి సేకరిస్తున్న రక్తానికి సంబంధించిన విషయం అది ఎక్కడికి పోతుంది ఏంది అనేది మనకు సంచలనంగా వాడినటువంటి వార్త. అయితే ఈ క్రమంలో 2 రోజులుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు అలాగే పోలీసులు ఆధ్వర్యంలో మరియు క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఇక్కడ కాచిగూడలోని ఒక సిఎన్కే ల్యాబ్లో దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించిన ల్యాబ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో నితేష్ అప్పటికే పరారులో ఉన్నాడన్న విషయం కూడా తెలిసింది. మరి దీనికి సంబంధించిన విషయంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే ఎవరు మాట ఓకే. Investigation is going on. Still investigation is going on. It's under investigation. And tomorrow we are going to court. After that we'll see. There are some other links, we will follow the same. Thank you. Sir. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చి ఏమేమి అబ్జర్వ్ చేశారు, అనుమానాస్పదంగా మీకు ఏమేమి కనిపించాయి? ఇది ఒక అన్లైసెన్స్డ్ ప్రెమిసెస్ సార్. ఈ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. సో అయిపోయాక పలు విషయాలు తెలుస్తాయి సార్. మీరు ఏమేమి తీసుకున్నారు సార్? ఎంటీ బ్లడ్ బ్యాగ్స్, ఓకే. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి పరికరాలు, ఆపరేటర్స్ అన్నీ సీజ్ చేశాం సార్. అంటే ఈ ఇన్సిడెంట్ మొన్న జరిగింది కదా? నాగారంలో జరిగింది, మొన్న జరిగింది కదా. సో మీరు ఈరోజు వచ్చారు. నిన్న అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేసేవాడు 1 day గ్యాప్ ఇస్తే వాడు ఏమేమి సెట్ చేసుకోవాలి అన్నీ చేసేసుకుంటాడు కదా. సో మీరు 1 day గ్యాప్ ఇచ్చి తనిఖీలు చేస్తే అంటే కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాకు మీడియాకు మొన్ననే తెలిసి ఇన్సిడెంట్ 1 day గ్యాప్ వచ్చింది. మీరు ఈరోజు ఎందుకు ఇంత లేట్గా ఎందుకు రెస్పాండ్ అయ్యారు? Investigation is going on still. Going on. Okay, it's over, sir. It's over. No, it's over. Thank you. Please close it. ఓకే. మొత్తానికి అయితే దీనికి సంబంధించినటువంటి 48 గంటల క్రితం కీసర మండలం నాగారంలో మొదటిసారి ఒక నకిలీ డాక్టర్, మొదటగా TV9 వాళ్ళు మేము పోలీసులతో కలిసి చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో భాగంగా ఇది జరిగింది, దీన్ని బయటికి తీసామని చెప్పడం జరిగింది. అందరూ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నకిలీ డాక్టర్ ఎలాంటి పర్మిషన్ లేకుండా అని చెప్పేసి. మరి 48 గంటల తర్వాత చూసినట్లయితే దీనికి అంటే పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఉన్నాయని కొన్ని వార్తలు వినబడతా ఉన్నాయి, పర్మిషన్ లేవని పడుతున్నాయి. అయితే ఈ రక్తాన్ని ఏం చేస్తున్నారనే విషయంలో మాత్రం ఇప్పటివరకు అయితే అధికారులు ఎలాంటి స్పందన మనకు కనబడలేదు. దాంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అలాగే సేకరించినటువంటి బ్లడ్ అనేది ఏం చేస్తున్నారు, సేకరించినటువంటి బ్లడ్ ఏం చేస్తున్నారు అనేది అంతా కాకుండా ఈ బ్లడ్ ఏదైతే ఉందో ఆవు మన గొర్రెలు కానీ మేకలు కానీ ఆ గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి రక్తాన్ని, బతికున్నటువంటి గొర్రెలు మేకల నుండి రక్తాన్ని తీయడం అనేది కూడా నేరమే. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో గొర్రెలు మేకలకు సంబంధించిన రక్తం తీస్తున్న వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండానే గొర్రెల నుండి రక్తం తీయడం, అంటే ముఖ్యంగా మటన్ షాపుల వద్ద సోను మటన్ షాప్ అనే విషయాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ సోను మటన్ షాప్లో కోయడానికి అంటే బలివ్వడానికి ముందు దాని రక్తాన్ని పూర్తి స్థాయిలో తీసినటువంటి పరిస్థితులు మనకు కనబడ్డాయి. అయితే ఈ తీసినటువంటి రక్తాన్ని బ్యాగులలో సేకరించారని చెప్పేసి ఈరోజు మరి ఇక్కడ కాచిగూడలో ఉన్నటువంటి సిఎన్కే ల్యాబ్స్లో కూడా వాళ్ళు సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలు నిర్వహించినటువంటి సెంట్రల్ నుండి వచ్చినటువంటి అధికారులు, అలాగే స్టేట్ నుండి వచ్చినటువంటి అధికారులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు, దాంతోపాటు ఆ పోలీస్ అధికారులు, క్లూస్ టీమ్ అందరూ కలిసి ఈరోజు స్టింగ్ ఆపరేషన్లో భాగంగా ఇక్కడ కాచిగూడలో ఉన్నటువంటి సిఎన్కే ల్యాబ్స్లో అయితే దాడి చేయడం జరిగింది. అయితే 48 గంటల క్రితం ఎక్కడైతే కీసర నాగారంలో ఈ ఇన్సిడెంట్ బయటపడిందో అప్పుడు తెలుసుకున్నటువంటి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కాచిగూడలో ఉన్నటువంటి నితేష్ అనేటువంటి ఈ ల్యాబ్ను నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు, అయితే ఈ ల్యాబ్కు సంబంధించిన విషయంలో కూడా ఈ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ల్యాబ్ నిర్వహిస్తున్నట్టు కానీ ల్యాబ్కు సంబంధించినటువంటి ఎలాంటి అంటే ఇది ల్యాబ్ అని చెప్పడానికి ఎలాంటి అవకాశాలు లేకుండా ఒక సొంత భవనంలో
ఇది నితేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ నితేష్కు సంబంధించిన విషయంలో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఈ కాచిగూడలో ఇక్కడ ఉన్నటువంటి 4-5 బిల్డింగ్లు మాత్రమే కాకుండా దాదాపు 10 బిల్డింగ్లకు పైగా వాళ్ళకు సొంత ఆస్తులు ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ నితేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇదే హైదరాబాద్ మహానగరంలో మేకల గొర్రెల పెంపకం కూడా దానికి సంబంధించినటువంటి ఫార్మ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి అనే విషయం కూడా తెలిసింది. అయితే ఈ నితేష్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందా, అసలు ఏం చేస్తున్నారు ఈ బ్లడ్ని తీసుకొని ఎక్కడైతే కీసర్లో ఉందో ఆ కీసర్ నాగానం కూడా వీళ్ళ ఫామ్ నుండే గొర్రెలు మేకలు పోతున్నట్టుగా కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఈయన వ్యాపారం చేసి ఇక్కడ ఇన్ని బిల్డింగ్లు కట్టి ఇవన్నీ చేస్తున్నదాని వెనకాల కూడా ఎన్నో రోజుల నుండి దందా నడుస్తుందా ఏందనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు కాచిగూడలో సిఎన్కే ల్యాబ్స్లో చేసినటువంటి తనిఖీల అనంతరం వాళ్ళైతే చెప్తున్నారు ఎంటీ బ్యాగులు మేము సేకరించడం జరిగిందని. అయితే వాటన్నిటికి సంబంధించిన విషయాలు మరిన్ని వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు తెలిసిన సమాచారం మేరకు అయితే ఇక్కడ ల్యాబ్లో పరికరాలు కేవలం రక్తాన్ని శుద్ధి చేసే పరికరాలు మాత్రమే కాకుండా రక్తం కూడా అక్కడ నిన్న కీసర్లో మనం వాళ్ళని పట్టుకున్నప్పుడు ఎవరైతే నకిలీ వెటర్నరీ డాక్టర్ ఉన్నాడో ఆయన పట్టుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను ఇక్కడ ప్యాక్ చేసినటువంటి బ్లడ్ ప్యాకెట్ల మొత్తాన్ని కూడా బ్లడ్ ప్యాకెట్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మనము అక్కడికి మనం కాచిగూడకే తరలిస్తున్నామని అయితే ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఆ బ్లడ్ ప్యాకెట్లను ఇక్కడికి తరలించడం జరిగిందా, ఇక్కడ ఈ బిల్డింగ్ ప్రమిసెస్లో చూసేంటే మాత్రం క్లియర్గా ఎంటీ బ్లడ్ ప్యాకెట్స్ కానీ లేదంటే మిగతా ఆ రక్తాన్ని శుద్ధి చేసిన లేదంటే ఐస్ అంటే వాటిని కూలింగ్ చేయడం కోసం కూల్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ కనబడుతున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడే మనం బిల్డింగ్ దగ్గరే ఉన్నాము, ఈరోజు తనిఖీలు జరిగినటువంటి బిల్డింగ్ దగ్గర. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే చాలా వివిధ రకాల ప్యాకెట్స్ ఇవన్నీ పూర్తి స్థాయిలో బ్లడ్కి సంబంధించిన బ్లడ్ని సేకరించడం కోసమే ఉపయోగించేటువంటి ప్యాకెట్లు అనేది కనబడుతూ ఉన్నాయి. మరి వీటన్నిటిని సీజ్ చేసినటువంటి అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఏంది అనేది వేచి చూడాల్సి. మరి అధికారులు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు ఇంకా ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఇది మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాము అనే విషయము మనం బిల్డింగ్లో కూడా చూడొచ్చు. ఇంట్లో చూసినా కూడా చాలా చాలా పరికరాలు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి విషయంలో. మరి వాటిని వేటికి ఉపయోగిస్తున్నారు ఏంటి ఇప్పటివరకు అయితే ఇలాంటి సమాచారం లేదు. నితేష్ కూడా 48 గంటల క్రితమే ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం నితేష్ కూడా 48 గంటల క్రితమే ఆ పరాల్లోకి పోయిందన్న విషయం అయితే తెలుస్తూ ఉంది. మరి ఇది కేవలం ఈ ఒక్క బిల్డింగ్ కాదు, ఇది నితేష్ వాళ్ళ అంటే ఇది ఒకటి వాళ్ళ పక్కన ఉన్నటువంటి 3-4 బిల్డింగులు కూడా కేవలం నితేష్ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం మనకు కన్ఫర్మ్ అయింది. ఇక్కడ చెప్తున్నటువంటి వాళ్ళు కూడా దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ వాళ్ళ తాతల కాలం నుండి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ చిక్కడపల్లి మెట్రో ప్రాంతంలో కూడా ఒక బిల్డింగ్ సొంతంగా వీళ్ళకు ఉంది. అక్కడ కూడా కొన్ని షాపులు నడిపిస్తూ ఉంటారు. దానితోపాటు ఇక్కడ రెంట్ల విషయంలోనే దాదాపు 4-5 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ రెంట్లతోనే వీళ్ళు బతికేసేటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి బ్లడ్ అంటే మేకలు గొర్రెలు నుండి తీసేటువంటి రక్తాన్ని దేనికి ఉపయోగించడం కోసం తీస్తున్నారు, అసలు ఈ వ్యాపారం ఎందుకో చేయడం మొదలుపెట్టాడు అనే విషయం మాత్రం ఇప్పటివరకైతే తెలుసుకోవాల్సిందే. మరి సీజ్ చేసినటువంటి అధికారులు కూడా క్లియర్గా చెప్తున్నారు ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఈ కేవలం కాచిగూడలో ఉన్నటువంటి ఒక్క ల్యాబే కాకుండా ఇంకేమైనా ల్యాబ్స్ ఉన్నాయా అసలు ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు లోపల చాలా వస్తువులు కనబడుతూ ఉన్నాయి. అవి కూడా అంటే ఎంటీ బ్యాగ్స్ ఏనా లేదంటే అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్లో సొంత భవనం కాబట్టి సొంత భవనాల కింద చేస్తున్నటువంటి వ్యాపారం అనుకోవచ్చా, లేదంటే ఈ రక్తాన్ని తీసుకుని కేవలం ఏదన్నా ప్రయోగాల కోసము లేదంటే ప్రయోగాలు మాత్రమే కాకుండా వీటిని దేనికన్నా మెడిసిన్ కోసం అయితే ఇబ్బంది లేదు, కానీ మరి వీటిని దేనికి ఉపయోగిస్తున్నారు ఏందనేది అయితే మన కొద్ది రోజుల్లో ఆ సమాచారం రావాల్సింది. ఏది ఏమైనా కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్యను జాతీయ మరియు రాష్ట్ర 2 విభాగాల నుండి వచ్చినటువంటి డ్రగ్ కంట్రోల్ అధికారులు, సౌత్ జోన్ పోలీసులు ఈస్ట్ జోన్ పోలీస్ అధికారులు అలాగే క్లూస్ టీం వాళ్ళందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అయితే సక్సెస్ఫుల్గా మనకు కాచిగూడలో ఉన్నటువంటి యూనిట్ని సిఎన్కే ల్యాబ్స్ సంబంధించిన యూనిట్లో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించడం జరిగింది. వాటిని సీజ్ చేసినటువంటి వస్తువుల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మెల్లగా
అన్న మెల్లగా. ఏ తమ్ముడు, ఓకే ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఏం కాదు, వదిలేసినాడు.